నా ఫ్రస్ట్రేషన్ వస్తే నేనేం చేస్తా తెలుసా? ముద్దు పెడతాం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మంద. ఒరే నా దగ్గర ఉన్న ఫ్రీ ముద్దులు క్యాంప్ పెట్టినా అందరికి ఫ్రీగా ముద్దులు లేనికి. గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట. నాకు నిజంగానే ఫీల్ వస్తే ఏం చేస్తావు? గుంజుకున్నా నిన్ను ఎదలోకి. సరే సారీ ఇంకా టచ్ అయ్యాను. నాకు అట్లా సోడకే మత్తెక్తాంతే ఈడుకే. పెళ్లి చేసుకున్నాం. ప్రేమనంత నిచ్చిన నన్ను లాగే నావు చెప్పునా రా 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 రసికుడా నీ కసి కసి చూపే కోరికెరా ఇది రై 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 అని ఈడురా నువ్వు ఎగబడి చొరబడి చూడరా. వచ్చిందే లేటు, ఇంకా మాట్లాడాలని లేదా నీకు? చెప్పు, నువ్వు చెప్పప్పుడు నేనే స్టార్ట్ చేయాలా? ఇది మన ముద్దులా అంటే ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయండి, నేను స్టార్ట్ చేయను చెప్పు. నీకు మాట్లాడడం కూడా స్టార్ట్ చేయవా? నువ్వు మాట్లాడకు నాతో. ఎందుకు? ఎందుకు నీకు తెలియదా? ఏం తెలియదు అంటే చెప్పు కదా తెలుసుకుంటా. ఇది వీడియో గురించా? నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? లేదు నాకు లేదు. లేదు నీకు? అవునా తెలుసు మరి ఎందుకు వచ్చినావు? నవ్వుపియాకు నన్ను. నేను అంటే నేను నవ్వుపిస్తే నవ్వుతావా అంతేనా? జోకర్ నవ్వుపిస్తే నవ్వకపోతే ఇంకేం చేస్తారు? ఇప్పుడు నేను జోకరా? అదే కదా మరి. నువ్వేనా రాణి మరి? అంటే జోకర్ పత్తలాటలు ఉంటాయి కదా, నీ జోకర్ అయితే నువ్వు రాణి అంటున్నా. నేను జోకర్ని పెళ్లి చేసుకోను. నేను చేసుకుంటా రా, నేను ఏం కాదు. నేను చేసుకుంటా, నువ్వు అందరినీ చేసుకుంటాను. అందరినీ చేసుకుంటానే. నేనేం చేసిన ఇప్పుడు? చూసినా నీ కథలన్నీ. ఒరే ఏంది వెబ్సైట్లో ఏమైనా ఓపెన్ చేసినావు? ఏంది దాటామని అది ఓపెన్ చేసి ఉంటే ఇంకేమేమి తెలుస్తుండే. ఊగా నేను సరదాగా ఊరిని అంత సీన్ లేదు ఆడ, ఏం లేదు, ఏదో సరదాగా అంటున్నా. కాదు ఇదేనా హాస్టల్? కనిపిస్తలేదా? అదే ఇది మాట వరుస అవును ఇదే హాస్టల్ అని చెప్పొచ్చు కదా. నేనేం రోజు వస్తాను అనుకున్నావా? వస్తావు నువ్వేంటి రోజే వస్తావు. నేనేం రానులే. ఇప్పుడు రోజు ఎందుకు వస్తా? ఇష్టం ఉంటే వస్తారు కదా. మళ్ళీ నేను వస్తున్నంటే ఇష్టం అనే కదా. ఉండి వస్తున్నావు ఇంకా నా దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తావు కదా. అంత దగ్గర వెళ్ళడం ఏంది? నీ దగ్గరనే వస్తున్నా నేను. ఎంత ఎంత ఇష్టంతో మాట ఎంత మందితో చెప్పినా నీ దగ్గరికే వస్తున్నాను. ఒరే నువ్వు 2 నిమిషాలు అయితే ఇజ్జత్ తీస్తావు నాది. నీకుందా? ఉంది ఉందని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఉంది నిజంగా అంటే లేదు లేదు. అమ్మతోడు ఉంది. అరే అమ్మతోడు లేదో నాకు అసలు నేనేమనుకున్నా తెలుసా? రాగానే కాసేపు కోపంగా ఉందాం, అలుగుదాము. అరే ప్లీజ్ అలుగోకు కదా, ఇలా ఇలా చేస్తాం అనుకున్నాను నేను. నువ్వేమో అలుగుతున్నావు ఏంది నా మీదనే? నేను నిన్ను చేయడమా ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు అలిగితే అమ్మా అనుకోని నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎందుకు వచ్చినావు అదేనా చెప్పు మళ్ళా. అంటే నేనేం పని లేక పిలిచినా అనుకున్నావా? ఇప్పుడు కూడా ఏదైనా కెమెరా పెట్టినావా చెప్పు. నాకు అదే పని. ఇంకా ఇక్కడ పెట్టినావా? ఇన్ని కార్స్ ఉన్నాయి ఇక్కడ. దాన్ని నేను గెస్ కూడా చేయాలి. పెట్టినావా చెప్పు ఇప్పుడు కూడా. ఇగో నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట నేను ఉండలేను. ఉండకు వెళ్ళిపో. నువ్వేంది ఇట్లా తేడా తేడా మాట్లాడుతున్నావు? నేను నిజంగా ఏం చేయలేదే. నువ్వు తేడా అని నాకు తెలుసు, నేనేం కాదు. అట్టల్లో తేడా దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క మానకు. అసలు నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు. నేనేమనుకున్నా తెలుసా? చెప్పినా నీకు ఆల్రెడీ నీకు ఇజ్జత్ లేదు అని. ఇప్పుడు ఇజ్జత్ లేకపోతే ఏమైనా పెళ్లి చేసుకోవద్దు ఏమైనా రూల్ ఉందా? పెళ్ళి ఇప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా? ఆ వీడియో చూసిన తర్వాత నువ్వు ఎందుకు పోస్ట్ చేసినావు అంటున్నావు. కానీ చాలా మంది మీరు ఎంత బాగున్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, మేడ్ ఫర్ కపుల్ అన్న. ఏది సమంత నాగార్జున అంటారు. నాగార్జున అంట అమ్మో అక్కినేని. నేను సమంతని కాదు, నువ్వు నాగ చైతన్యని కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే వాళ్ళు బ్రేకప్ అయిపోయింది, మనం అయిపోతే అమ్మో నేను తట్టుకోలేను. నిన్ను చూసి పిచ్చి వాణ్ణైపోయా
ప్రేమలోన ఉంది ఫ్లోలో వచ్చింది కరెక్టే. ఆగు నేను సమంతనే నువ్వు నాగచైతన్య. రే కాదు కాదు బ్రేకప్ అయింది. మనది అవ్వదు, అవుతుంది. మనది అవ్వదు. అసలు లవ్ లోనే లేదు. అది మరి అవుతుంది ఎందుకన్నా? ఇప్పుడు ఎందుకంటావు చెప్పు ఒక మాట. అవుతుందని ఎందుకన్నావు చెప్పే. ఫ్లోలో వచ్చి ఫ్రస్ట్రేషన్ వస్తుంది మాట్లాడకు. ఇప్పుడు నా ఫ్రస్ట్రేషన్ వస్తే నేను ఏం చేస్తా తెలుసా? ముద్దు పెడతాం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మంద. నీకు ఎలా తెలుసు? నీకు తెలుసా? తెలుసు, అందరితో చేసే పని అదే కదా నువ్వు. ఒరే నా దగ్గర ఉన్న ఫ్రీ ముద్దులు క్యాంప్ పెట్టినా నేను అందరికి ఫ్రీగా ముద్దులు లేనికి. ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట. నువ్వేంది నువ్వు అందరికి పెడతావు అంటున్నావు? పెట్టినావు, నేను చూసినా కదా. ఏడా చూసినావు? నాకు కోపం వస్తుంది. నాకేమైనా ఫీల్ వస్తుంది అనుకున్నా హక్ చేసుకోనికి. నాకు కూడా బాధ అనిపిస్తుంది. నాకు నిజంగానే కోపం వస్తుంది. సరే కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? నాకు నిజంగానే కోపం వస్తుందంటే ఒరే కోపం వస్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏమైనా అదేమైనా ఇదా కోపం వస్తే సరే కోప్పడుకొని భుజగించనికి వెళ్ళిపోయాడికి వెళ్ళా. ఒరే నేను సారీ అన్నానా ఇప్పుడు ఎందుకు దానికి అంత నేను ఏడో అలా చెప్పు. అంటే అంత ఈజీగా ఎడ్ చేస్తావా? ఇప్పుడు నేనేమన్నాను? సరే నేను నిజంగా కోపడుతున్నావా? నిజంగా ఏడుస్తా. హే నేనేం చేసినా ఇప్పుడు ఏమైనా ముద్దు పెట్టినా ఈడ అట్లా చూస్తున్నావు? నాకు నిజంగానే ఫీల్ వస్తే ఏం చేస్తావు? గుంజుకున్నా నిన్నే ఎదలోకి. ఏం ఫీలే? ముద్దు పెట్టే ఫీలా? కాదు. చెప్పు ఏదో చెప్పేసినావు. దూరం వెళ్ళిపో. ఏమో నువ్వు ఫీల్ అని ఏదో అన్నావు. ఏంది మరి? అరే నువ్వే నన్ను చెప్పేది. ఇప్పుడు ఏంది చెప్పు. ఇప్పుడు సరే నేనంటే ఇష్టం ఉందా లేదా చెప్పు. ఇప్పుడు అప్పటి నుండి నా వైపు చూస్తున్నాను. ఒక్కసారి నీ వైపు చూసిందా? అది ఎందుకు చూడట్లేదు? నువ్వు అంటే ఇష్టం లేదు కాబట్టి. అవునా? అంటే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక సిగ్గుపడుతున్నామేమో అని నేను అనుకుంటున్నా. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావి. సరే చూడు మళ్ళా అది నమ్ముకుతా. చూడు ఒకసారి చూసి అటు తిప్పు. సరే చూడు కదా. ఇష్టం లేదు కదా, నేను ఎందుకు చూస్తా? అరే ఒకసారి చూడు కదా నా కళ్ళల్లో కళ్ళు పెట్టి. అరే దొరికిపోతావు అని దొంగ నువ్వు, అసలు నాకు తెలుసు దొంగి. ఈ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్ర. చూడు మరి చూడు. చూడను. ఇగో నువ్వు చూడకపోతే మీ హాస్టల్ అమ్మాయిలందరూ నన్నే చూస్తారు. వాళ్ళతో కొట్టిపిస్తా. ఎందుకు? అదే మన ముద్దులో అందరితో ముద్దు పెట్టి నీకు. వాళ్ళు టచ్ చేసిండ్రు అని ఒక్క దాంతో వెళ్ళిపోతావు. కొట్టినా అన్న ఫీల్ కూడా ఉండదు దానికి. ఏంది నువ్వు నా గురించి ఇంతగా? నేనేమన్నా చీప్ అనుకున్నావా? కాస్ట్లీ ముందే నా డెడికేట్మెంట్ తెలుసా? నేను ఎట్లా ఉండదు. కాస్ట్లీ, నిజంగానే కాస్ట్లీ. మరి ఏమనుకున్నావు నువ్వు అసలు? సరే నా వైపు చూడు ఒకసారి. చూడు బంగారం, లేదంటే నీ ఇష్టం. బంగారమా? నిన్ను చేసుకుంటే ఉన్న బంగారం అమ్ముకోవాల్సి వస్తుంది. ఏంది ఇది? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఇజ్జత్ పోతుంది. ఎవరు వినట్లేరులే. అయినా వాళ్ళకేం పని లేదు అనుకుంటున్నావా నువ్వు చెప్పే మాటలు వినడానికి? అంటే ఇప్పుడు నీకు లేదా ఆ పని, అందుకు వింటున్నావా? నాకు కూడా వస్తుంది. మళ్ళీ కోపం వస్తుంది. నాకు ముద్దు పెట్టాలని అనిపిస్తుంది. నేను పెట్టలేను కదా. అయినా నేను నీతో ఎందుకు పెట్టించుకుంటా? మరి నువ్వే ఎందుకు పెట్టించుకో చెప్పు. నేను ఎందుకు పెట్టొద్దు చెప్పు. ఇప్పుడు నేను ఆల్రెడీ అనుకున్నా కదా మన పెళ్ళి అయ్యాక. బాయ్ ఫ్రెండ్ ఏయ్ కాదా? అరే మరి ఎందుకు నవ్వుతురా చెప్పు. కాకపోతే కాదురా అని నమ్మకం వైపు చూసి చెప్పు. కాదు ఏంది చూసి చెప్పు. ఇటు చూసినా అది చూడు కదా. నాకు అనిపిస్తుంది ముంగలో. అది మన భవిష్యత్. ఇద్దరు పిల్లలతో వస్తున్నామా? పాపనా బాబా? ఇద్దరా? క్యూట్గా ఉన్నారా? ఏమో. నా పొలికలే నీ పొలికలే? నువ్వు ఇంత దగ్గర వచ్చినాక కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు. నువ్వు ఇలా అనకు కదా. అమ్మాయి బాగున్నట్టుంది కదా, చూడు. నాకు నువ్వే నచ్చినావు తెలుసా? లేదు లేదు, అమ్మాయి బాగుంది. ఓకే కానీ ఆమెతో కూడా వెళ్ళి ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం. అరే నేను అట్లా చెప్పాను, ఏదో సరదాగా ఇట్లా అన్నా. నువ్వు ఎందుకు ఇలా చేస్తావు? వెళ్ళిపోవాలా చెప్పు. సరే వెళ్ళు కానీ ఒకటి వెళ్ళను ఒకటి ఇచ్చిపో అని చెప్పిన. కొట్టికి అయితే రెడీగా ఉంటావు, ముద్దు పెట్టినకి అయితే రెడీ ఉంటావా? పెట్టు ముద్దు పెడతా అంటే రెడీ. నేను పెట్టు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే కొట్టినా కొట్టించుకుంటా.
కొట్టు కదా, పర్లేదు, నాకేం పర్లేదు, కొట్టు. నేను కొట్టాను కదా. మరి అంతే, ప్రేమ ఉంది కాబట్టి కొట్టవు. నువ్వైనా టచ్ చేయకు నన్ను. ఎందుకు? ఎందుకో సరే సారీ, ఇంకా టచ్ చేయను. నాకు ఎట్లా రెండు నాకు అర్థం కానట్టు మాట్లాడక ఎట్లా అవుతుంది చెప్పు. ఎట్లా అవుతా నేను చెప్పినా ఇప్పుడు ఏదో అన్నావు, నాకు ఎట్లా అవుతుంది? నేనేమనలే. ఓరే అన్ని మాటలు అబద్ధాలు ఆడుకు నువ్వు. అరే నువ్వు ఇట్లా గుంజుకుంటా మళ్ళీ దగ్గర, నీ ఇష్టం. దగ్గర గుంజుకోక. నాకు నిజంగా దగ్గర అవ్వాలని తెలుసా, అంటే లైక్ నీ దగ్గర వచ్చినాక ఎలా ఉంటుంది తెలుసా, నాకు అయస్కాంతం లెక్క ఉంటుంది, హత్తుకోవాలని ఉంటుంది. అతుకోలేవు మరి. ఇక హత్తుకున్నా కదా దగ్గర. అరే కంట్రోల్. నువ్వు ఇంత దాన్ని కంట్రోల్, నేను ఇంత కంట్రోల్ చేసుకున్నా తెలుసా. ఏంది ఫీలింగ్స్ని మొత్తం నీ పక్కన ఇలా కంట్రోల్గా ఉంచుకోవడం అంటే మామూలు విషయం కదా అది. దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి. పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి చెప్తాను. ఇంక 1 సెకండ్ కూడా ఉన్నా. ఇప్పుడే వద్దు, ఎందుకంటే మీ అమ్మలు ఒప్పుకున్నప్పుడు తర్వాత వెళ్దాం, పెళ్లి చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అరే ఎప్పుడు వెళ్తాం బాగుంటుంది. ఇప్పుడు నీ బాధ ఏంది? అంటే ఆ రోజు ముద్దు తీసుకోలేదు, నాకు ఎవరు ముద్దు కోసం వచ్చినావా? ఓయ్ ఒట్టు అమ్మతోడు ముద్దు కోసం రాలే. మరి అరే నీకోసం వచ్చిన, నేను చూడడానికి వచ్చిన. చూసినావు కదా, వెళ్ళిపో. అంటే ఈ చూడడం కాదు. చూసినావు కదా, అరే సరిగా చూస్తే ఇంకా మనసారా. చూడు. చూస్తూనే రోజులు గడిచాయి. ఇటు చూడు ఒకసారి. చూడ. ఎందుకు చూడే? చూడాలని లేదు నేను. అరే చూస్తేనే కదా. పోతావా పోవా? పోను, నువ్వు నాకు నచ్చినావు అని చెప్పినా కదా. అరే నిజంగా పెళ్లి చేసుకున్నాం. నా ప్రేమనంత నిచ్చినా నన్ను లాగినావు చెప్పునా. పో ఫస్ట్ నువ్వు వెళ్ళిడికి వెళ్ళి. అరే ఒకటి సరిగా చెప్పవా, పెళ్లి చేసుకో. ఏంది నువ్వు ఇట్లా ఉన్నావు? నాకు నీ గురించి అంతా తెలుసు. ఏం తెలుసు చెప్పు. ఏం తెలీదు, ఓకేనా? ఇప్పుడు చెప్తా, నేను చాలా మంచోని తెలుసా. ఇప్పుడు నోట్లో వేలు పెట్టినా కొరకు నేను పెట్టుకోవాలంటే. ఓ ప్రియా ప్రియా ఓ